హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 2-3 రోజుల పాటు కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి అయితే పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఉష్ణోగ్రతలు కొంతమేర పెరిగి పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల మాత్రమే కోస్తా తీర ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలకు మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలంగాణలోని దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కాగా రాయలసీమలోని చిత్తూరు, కడప అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగి ఆకాశం మేఘావృతమై ఉంటుంది పలు చోట్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.